శ్రీరామచంద్ర రైల్వే కోఆపరేటివ్ సొసైటీలో 111 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దానిలో ఒక ఇద్దరిని మేము ఇన్ఛార్జ్గా పెట్టి మా యొక్క ఫరాన్ని నడిపేయడానికి వాళ్ళని ముందడుగు చేసాం. వాళ్ళు మా ఫరాన్ని నడిపించుకుంటూ మొత్తం ఏదైతే డబ్బులు అనామతులు మా సంఘ సభ్యుల దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ బిల్లులకి వాళ్ళకి అందిస్తానని మాట ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వక ఆ డబ్బులన్నీ వాళ్ళ జేబులలో వేసుకున్నారు. మిగతా దగ్గర పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఎంపీ చెక్కులు ఇచ్చి మా యొక్క బిల్లులు వాళ్ళు తీసుకొని ఈరోజు మా సంఘం రోడ్డు మీద పడడం వచ్చింది. దానిలో పాటు మా సంఘం నుంచి 10 నుంచి 25 మంది వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. సుమారు 2 కోట్ల చిల్లర ఈ ఒక డబ్బులు కరప్షన్ అనేది జరిగింది మా సంఘం పేరు మీద. ఎవరైతే ఛార్జీలు ఉన్నారో ఇద్దరు డైరెక్టర్లకు కూడా తెలియకుండా ఈ యొక్క డబ్బుల్ని మొత్తం కరప్షన్ చేశారు. వాళ్ళిద్దరు పేరు రాయేశం అండ్ సతీష్, వాళ్ళిద్దరి వల్ల ఈరోజు సంఘం రోడ్డు మీదకి వచ్చింది. కల్లపల్లి రాయేశం, బొల్లవేని సతీష్ వాళ్ళిద్దరి పేరు మీద ఈరోజు సంఘం రోడ్డు మీదకి వచ్చింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి సంఘాన్ని వీళ్ళందరూ కార్మికులు శ్రమ ఊర్చి కష్టపడి పనిచేసి ఈరోజు ఇక్కరాకి బిల్డింగ్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. దాన్ని ఎవరు కూడా ముందంత లేకుండా మా పార్టీ నాయకుల దగ్గర కూడా వాళ్ళు కూడా సహకరిస్తూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ మాట ధిక్కరించి కూడా వాళ్ళు చలామణి చేస్తున్నారు. ఈరోజే దొరికారు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే ఇప్పటికి కూడా ఏం చేసుకొని మేము వెళ్ళిపోతాం వాడిపోతాం అన్నట్టు మాట్లాడారు. ఈ 111 మంది నమ్ముకొని ఇంకా ఇంటికి ముగ్గురు వేసుకొని ఇంకా 400 మంది ఈ సంఘం పేరు మీద 20 సంవత్సరాల నుంచి సంఘం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఇంటికి పోయినా కానీ సంఘం ఇది మా ఆయన సంఘాన్ని చేస్తున్నాడు, నా కొడుకు సంఘాన్ని చేస్తున్నాడు, నా పెనిమిడి సంఘాన్ని చేస్తున్నాడు గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈ రోజు కూడా ఈ సంఘం అనేది ఈ 111 మందికి ఆసరా ఉన్నా కానీ ఈ రోజు వీళ్ళు మొత్తం ఎలాంటి బెనిఫిట్ లేకుండా వేసి ఈరోజు రోడ్డు మీద వాడేసి మా జేబులోకి వెళ్ళి డబ్బులు కట్టేలాగా మా రోజు వేతనం రోజుకి 600 రూపాయలు. ఈ సంఘాన్ని నమ్ముకొని మేము 600 రూపాయలు పనిచేస్తాను. కానీ ఈ రోజు వరకు వాళ్ళు మొత్తం ధ్వంసం కరప్షన్ చేసి ఈరోజు ఇక్కడ రోడ్ పరిస్థితి తీసుకొచ్చి మా సంఘ సభ్యులు పైసలు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఇష్టమంటున్నారు సంఘాన్ని ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నారు. సంఘ ఖర్చుల కోసం అనామతులు తీసుకొచ్చి దీనికి మాకు రేపు GST కట్టకుంటే మా సంఘం కొలాప్స్ అయిపోతే మమ్మల్ని నమ్ముకొని చాలా వరకు ఇంకా 500 మంది కాక ఇంకొక 1000 మంది సంఘం పేరు మీద పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏదైతే 2 కోట్ల కరప్షన్ జరిగిందో వాళ్ళ తెలిసిన కట్టేయాలని చెప్పి మేము మీడియా దారి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం. న్యాయం కావాలి. కేసు జరిగినా ఏం జరిగినా మాకు న్యాయం జరిగి మా సంఘాన్ని ముందు జరగాల. ఈ 20 సంవత్సరాలకి ఇంకా రాబోయే 20 సంవత్సరాలు ఈ సంఘం అనేది వెలవలాడాలనేది మా కోరిక. కన్స్ట్రక్షన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి సార్ వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకొని కస్టడీ తీసుకెళ్ళి వచ్చి FIR ఫైల్ చేసేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. పోలీసులకు కూడా మాకు సహకరించాలి, అందరూ సహకరించాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మహేంద్రన్న శ్రీరామచంద్ర రైల్వే సొసైటీ లిమిటెడ్ సొసైటీ మాది స్థాపించి 20 సంవత్సరాలు అవుతుందన్న. మాకు కల్లపల్లి రాయేశం అనేది ఒక ప్రెసిడెంట్ పెట్టుకున్నాం, సతీష్ను సెక్రటరీ పెట్టుకున్నాం. మేము మా సొసైటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళను ఒక పోస్టులో పెట్టడం జరిగిందన్న. వాళ్ళు ఒక 2 కోట్ల స్కామ్ చేసిరన్న. మాది ఇళ్ళకెళ్ళి ఎట్లా మా సొసైటీకి అప్పుకున్నా అని చెప్పేసి భార్య పుస్తకాల తాడు కూడా కుదబెట్టి సొసైటీకి అప్పు ఇవ్వడం జరిగిందన్న. ఈరోజు అప్పు ఇవ్వంటే మా పైసలు మాకు ఇవ్వంటే లేవు అంటారు. ఇది బాగా స్కామ్ నడిచిందని చెప్పేసి మేము 111 మంది కలిసి వచ్చి అడిగితే మాకు డూప్ లెక్కలు చూపెడతారన్న. లెక్కలన్నీ తప్పులే ఉన్నాయి. వాళ్ళిద్దరు స్కామ్ చేసిరన్న. ఈ సొసైటీ నమ్ముకొని మేము అన్నంటున్నాం. ఈ సొసైటీ మొత్తం ఫెయిల్ చేసి మమ్మల్ని అందరూ రోడ్డు మీద పెట్టడం జరిగిందన్న. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ముఖ్యమైనది మాకు దొంగ లెక్కలు చెప్పుకుంటూనే ఇదంతా స్కామ్ బయటపడ్డదన్న. 2 కోట్ల స్కామ్ వాళ్ళు చేసిర్రు. మాకు వచ్చిన బిల్లులు వాళ్ళిద్దరు తీసుకున్నారు. వాళ్ళు వచ్చిన బిల్లులు మొత్తం ఏదున్నా వాళ్ళు మొత్తం టోటల్ బిల్లులు వాళ్ళిద్దరు స్కామ్ చేసిర్రు. మాకు లెక్కలు చెప్పాడంటే లెక్కలు అస్సలు చెప్పడం లేదు. మాకు డౌట్ వచ్చి మేము అంతా అనుకొని లెక్కలు చేసినాం. లెక్కలు చేస్తే అన్ని డూబ్ లెక్కలు అన్న. శ్రీరామచంద్ర ఫారం అనేది ఇలా మాకు లేకుండా అయిందన్న. మా భార్య పిల్లలు ఈ శ్రీరామచంద్ర రైల్వే ట్రాక్స్లో పనిచేస్తుంటే మేము ఇవాళ మా భార్య పిల్లలు పట్టుకొని మేము రోడ్డుకి ఎక్కే కాలం వచ్చిందన్న. ఈ శ్రీరామచంద్ర అనేటువంటి ఈ సొసైటీ అనేటువంటిది గత 20 సంవత్సరాల కింద స్థాపించబడ్డది. స్థాపించబడ్డప్పుడు మన యూనియన్గా IFTగానే మేము దీన్ని స్థాపించడం, దీన్ని ఒక వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దీన్ని NTPC యాజమాన్యం ద్వారా కూడా దీన్ని షెడ్యూల్ ఇస్తూ వీళ్ళనే కాంట్రాక్టర్లుగా వేరే వాళ్ళ దగ్గర కాకుండా వీళ్ళకే షెడ్యూల్ ఇచ్చి వీళ్ళ ద్వారానే వర్కులు చేయించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం అప్పుడు తీయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి లింగన్న లచ్చన్న అనేటువంటి వాళ్ళు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఉంటూ వాళ్ళు ఈ సొసైటీని మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటూ గత 5 సంవత్సరాల దాకా వాళ్ళే చేశారు. ఆ తర్వాత మారింది, వీళ్ళ యాజమాన్యం మారడం వల్ల ఏమైందంటే కల్లెపల్లి రాజేశం తర్వాత సతీష్ అనేటువంటి వాళ్ళని అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అంతా ఏజ్ బార్ అయిపోయారు కాబట్టి వాళ్ళని ఆపేసి వీళ్ళు యూత్గా ముందుకెళ్ళి మంచిగా పనిచేస్తున్నటువంటి దాంట్లో వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఈ టెండర్లు దాదాపు 2 దఫాలుగా టెండర్లు మారినాయి.
టెండర్లు మారినప్పుడల్లా వీళ్ళు లెక్కలు చేసుకుంటూ ఉన్నారు. కానీ లెక్కలు చేస్తారు కానీ లెక్కలు ఎట్లా చేస్తారనేటువంటి దానికి క్లారిటీ లేదు. దీని విషయంలో వీళ్ళందరూ కూడా ఈ 111 మంది ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళని నిలదీశారు. ఇంత పెద్ద టెండర్ నడుస్తూ ఉన్నాయి, మీరు అప్పులు అంటూ ఉన్నారు. ఎంత అప్పులు ఉందని లెక్క చేస్తే 1,30,30,000 పైసలకు అప్పు చూపెట్టారు. ఈ అప్పు అంతా కూడా బయటను తీసుకొచ్చారు. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళ బైలాస్ ప్రకారం ఏంటంటే ఏదైనా కూడా సంస్థకు నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా ఆ కమిటీ ద్వారా కానీ లేకుంటే జనరల్ బాడీ ద్వారా కానీ మాట్లాడుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, లాభం అది లాస్ వచ్చింది అనుకుంటే ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకురావడం. అప్పులు కూడా 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీలు కూడా తీసుకొచ్చి అప్పులు అనేటువంటి పెంచడం జరిగింది. ఆ తీసుకొచ్చిన ఎక్కడ పెట్టినటువంటిది వీళ్ళు అడిగితే ఆ లెక్కలు చూపెట్టడం లేదు. ఆ తర్వాత మానవ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నేను కూడా 2 దఫాలుగా 3 దఫాలుగా ఇదే స్థలంలో జనరల్ బాడీలో కూడా నేను కూడా వాళ్ళని అడిగిన, మీరు ఇంత మించి డబ్బులు తీసుకొచ్చారు కదా దేనికి పెట్టారు, మరి పెట్టినటువంటి పైసలు దానికి పెట్టారు, మరి వచ్చినటువంటి బిల్స్ ఏమైనాయి అంటే ఇవి రెండింటికి సమాధానం చెప్పకుండా అన్ని అననే ఖర్చు అని చెప్పని ఒక మాటతోటి దాటేయడం వలన వాళ్ళ మధ్యలో చాలా ఇదేర్పడ్డది. బట్ దాని లాస్ట్కు వాళ్ళు చూపెట్టే లెక్కలకు వీళ్ళు చూపెట్టే లెక్కలకు ఎక్కడ కూడా పొంతన కావట్లేదు. దాదాపుగా వచ్చేటువంటి పైసల కంటే వీళ్ళు కట్టేటువంటి పైసలు ఎక్కువ ఉన్నాయి. 2 కోట్ల పైన వీళ్ళు అప్పు కట్టాలి, 1 కోటి చిల్లరనేమో వచ్చేటివి ఉన్నాయి. అంటే దాదాపుగా ఇంకా 1,30,00,000 1,40,00,000 అప్పు ఇలా ఈ సొసైటీ మీద ఉంది. ఇప్పుడు అది ఎంత కట్టాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కట్టగలుగుతారు? మీరు ఖచ్చితంగా మీరు దాన్ని ఎక్కడెక్కడైతే స్కామ్ చేశారు, ఎక్కడెక్కడైతే మీరు దాని లెక్కలు చూపెడతలేరో వాళ్ళ డబ్బులని మీరు కట్టాలని చెప్పని వీళ్ళు వాళ్ళు నిలదీస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఒకసారి నేను 20 లక్షలు ఇస్తున్నాను ఒక ఆయన, నేను ఇవ్వలేనని 5 లక్షల వరకు ఇస్తున్నాను ఇంకో ఆయన అనుకుంటారు తప్ప ఇది దాదాపు 2 నెలల కాలం నుంచి కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు. తర్వాత ఇప్పుడు సొసైటీ కూడా ఏమైందంటే ఇది ఈ శ్రీరామచంద్ర రైల్వే మెయింటెనెన్స్ సొసైటీ అనేటువంటిది దేశంలో నెంబర్ 1 ముఖ్యమైనటువంటి సొసైటీ. ఇది అన్ని సొసైటీలు బినామీగా ఉంటాయి, కానీ ఈ సొసైటీ మాత్రం కంప్లీట్గా వీళ్ళే 111 మంది కాంట్రాక్టర్లు, 111 మంది వర్కర్లు వీళ్ళే. అంటే ఈ దేశంలో కూడా ఇది ఒక మంచి వాల్యూ ఉంది, కోట్ల రూపాయల వాల్యూ ఉంది, కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి దీన్ని ఇవాళ రోడ్డు పాలు చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు చేశారు. కానీ ఇప్పటికైనా వాళ్ళు తక్షణమే వాళ్ళు చేసినటువంటి పొరపాటును వెనక్కి తీసుకొని ఇలా కట్టాల్సిన డబ్బులు ఎట్లా కట్టాలి ఏం కట్టాలనేటువంటి ముందుకు వచ్చి సొసైటీని అబాస్ పాలు చేయకుండా తీసుకొచ్చి కడితే బాగుంటుంది అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాం. రెండోది వర్కర్లందరినీ కూడా ఊకుండబెట్టి వాళ్ళని కూడా ఊకుండబెట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్య తప్పదనేటువంటిది మేము ఆ యూనియన్గా కార్మికుల పక్షాన్ని తెలియజేస్తాం.